నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నరేష్. హర్ష సాయి. ఈ మధ్య హర్ష సాయి పేరు బాగా వినపడుతుంది. బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి యువతను పక్కదారి పట్టిస్తున్నాడు. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్నాడు. హర్ష సాయి మొత్తం మోసం చేస్తున్నాడని కొంతమంది మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. అసలు నిజంగా హర్ష సాయి చేస్తున్నదేంది? సేవ చేస్తున్నాడా? సేవ ముసుగులో డబ్బులు సంపాదించుకుంటున్నాడా? అసలేంది? ఈరోజు మనతో పాటు జబర్దస్త్ రాకీ బాయ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. కానీ బెట్టింగ్ యాప్స్ తయారు చేసినోళ్ళని పక్కన పెడితే, ఒకవేళ బెట్టింగ్ యాప్స్ తయారయ్యాయి దేనికి? ప్రజల డబ్బులు, అమాయకుల డబ్బులు. ముఖ్యంగా యూత్ వాళ్ళకి అభం శుభం తెలవదు. అమాయకంగా ఏదో డబ్బులు ఒకసారి చిన్న వస్తాయి. మొల్లిగాళ్ళు అభయం శుభం ఏం తెలవదు. ఎందుకంటే చాలా మంది డబ్బులు వస్తాయి అనుకుంటారు కదా! అవు మరి. హ్మ్. అది డబ్బులు ఆని వస్తాయి ఆశ అనుకుని భయ్. ఎస్తారు. వాని ఆశని వాడు క్యాచ్ చేస్తున్నాడు. కానీ వీళ్ళకే ప్రాబ్లమ్ కదా! వీళ్ళకే డబ్బులు తమ్ముడు బొక్క ఒకటి కదా! గుర్తుపెట్టుకో, హర్ష సాయి చెప్పడం వల్ల ఎవడు ఆగడు. నేను ఇంకా హర్ష సాయి దగ్గరికి రాలే అన్న. వీళ్ళ డబ్బులు పోతాయి. కానీ హర్ష సాయిని చాలా మంది ఫాలో అవుతుంటారు. యూట్యూబ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని చాలామంది ఫాలో అవుతుంటారు. ఆయన ఆయన నచ్చి, అభిమానించి ఫాలో అవుతుంటారు. కానీ ఆయన ఇలాంటి దానికి ఇలా యాప్స్ ప్రమోట్ చేస్తే హర్ష సాయి చెప్పిండు కదా చేద్దామని చాలామంది చేస్తారు. సో, చేయడం వల్ల హర్ష సాయికి ప్లస్ అవుతుంది. వీళ్ళకు డబ్బులు బొక్క అవుతున్నాయి అనేది చాలామంది అభిప్రాయం. వాళ్ళ ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్నారు. ఎవ్వని అభిప్రాయం లేదు. హ్మ్. ఎవ్వడొచ్చి చెప్పలే. హ్మ్. ఎవడో ఒకడు లేవాడితే హ్మ్. దాని గురించి మాట్లాడుతుర్రు. ఓకే. అర్థమైందా? ఆ! ప్రజలొచ్చి ఎవ్వడు చెప్పలే. హ్మ్. అర్థమైందా? ప్రజలొచ్చి ఇగో ఈయన వల్ల నేను మోసపోయినా, వీడు చెప్పిన యాప్ వల్ల మోసపోయినా అని చెప్పి ఎవ్వడు చెప్పలే. హ్మ్. అర్థమైందా? హ్మ్. ఎవ్వనికో ఒకనికి మండి వాని ఫేముని తట్టుకోలేక వచ్చి అరుస్తుండు తప్ప హ్మ్. ప్రజలు ఎవ్వడు రాలేరు రోడ్డు అసలు మీదకి. ఈ బెట్టింగ్ యాప్స్ గొడవేందన్న నార్త్‌లో హ్మ్. యూట్యూబర్స్‌కి చాలా డబ్బులిచ్చి మరీ ఈ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయమంటారంట. ఎంత డబ్బులిస్తారు అసలకి? ఇస్తారు వాని యాప్‌ని బట్టి. హ్మ్. వాని ఫేముని బట్టి. ఈయన ఫేమ్‌ని బట్టి. ఇప్పుడు ఈడు ఎంత ఫేమ్ అయితే అంత ఇస్తారు. హ్మ్. అర్థమైందా? హ్మ్. ఇప్పుడు సినిమా హీరోలకి ఎందుకు ఇస్తారబ్బా థమ్స్ అప్ అవి ఇవి అని లిమ్కా అని అవన్నీ. హ్మ్. వీళ్ళకి బాగా ఫేమ్ ఉంది కాబట్టి వీళ్ళు చెప్తే తాగుతారని చెప్పి. హ్మ్. అర్థమైందా? హ్మ్. మరి అవి అవి డేంజర్ కాదా? థమ్స్ అప్, లిమ్కా ఇట్లాంటివన్నీ ఉన్నాయి గదా! హ్మ్. అవి డేంజర్ కాదా? ఈ మధ్య కూల్ డ్రింక్‌లు మంచిది కాదని చెప్తుర్రు గుట్కా గదా! అడ్వర్టైజ్‌మెంట్‌లు గూడా వస్తున్నాయి గదన్న. గుట్కా 'సల్మాన్ ఖాన్', 'షారుఖ్ ఖాన్', 'సంజయ్ దత్' వీళ్ళందరూ ఇస్తారు గదా! హ్మ్. ఈళ్ళంతా. ఆ! మరి అవి అవి వాళ్ళ తప్పు పట్టరా? ఇగో నేనేమంటా అంటే అంటే హర్ష సాయిని కావాలని టార్గెట్ చేస్తుర్రంటారు అంతే గదా! కావాలనే. హ్మ్. కావాలని. అర్థమైందా? ఎందుకు కావాలనే. కావాలని అంటే చేసిన వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు గాదు. హ్మ్. ఆయన 'బిగ్ బాస్'లకి నేనే రాను అని చెప్పి ఆయన్నే ప్రకటించిండు. నేనుండా ఎవరో చెప్పిన దానికి నేను వినా. నేను నా ఫ్రీడమ్‌తోని బతుకుతా అని చెప్పిండు. బతుకు మరి నీ హ్మ్. ఫ్రీడమ్‌గా నువ్వు సొంతంగా నువ్వు క్రియేట్ చెయ్యి. జనాల కోసం హెల్ప్ చేయి. సమాజం కోసం హెల్ప్ చెయ్యి. హ్మ్. లేకపోతే నీవు వచ్చిన ఆలోచనని జనాలకు పంచు. ఆల్రెడీ ఒకడు ఆలోచనతోని వచ్చిండు భయ్. వచ్చి వాడేదో సేవ చేస్తుండు. హ్మ్. సమాజానికి ఎంతో హ్మ్. అంత సేవ చేస్తుండు. వానితోని అయినంత. ఇప్పుడు ఎవడైనా వాని కడుపు నింపుకోవాలనుకుంటాడు. వాడు ఫేమస్ కావాలనుకుంటాడు. కానీ ఆ వచ్చిన పైసలతోని ఎంతో అంత కొంతమన్నా ఖర్చు పెడుతుండు కదా! వాని మీద ఎందుకు నీకు? నీది నువ్వు చేసుకో. ఖర్చు నువ్వేమన్నా చెయ్యి. పెట్టినోళ్ళు చాలా మందే ఉన్నారు. చాలా మందున్నారు అసలు ఖర్చు పెట్టి. ఇప్పుడు అన్వేషణ. గాడిదానికి ఎందుకు నా తమ్ముడు? అన్వేషణ. ఆ అన్వేష్ గాడు ఒకడు, ఇంకోడు అమెరికా పోయిండొకడు. అదే నా అన్వేషణ. ఇంకా చాలా మందున్నారు. మరి ఎవ్వనికైనా హెల్ప్ చేసిర్రా? వాళ్ళకి గూడా వస్తున్నాయి. వాళ్ళకి గూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. మంచిగా పైసలొస్తున్నాయి. మరి ఆడెవ్వడు ఖర్చు పెట్టాడే. వాళ్ళు ఎంజాయ్ చేస్తుర్రు ఆళ్ళు. ఆడు కంట్రీ తిరుగుతాడు. మంచిగా నచ్చిన ఫుడ్ తింటుండు. నచ్చిన ఫ్లైట్‌లో తిరుగుతుండు. నచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నాడు. అర్థమైందా? వానికొచ్చిన పైసల్ని వాని సెల్ఫ్‌గా ఎంజాయ్ చేస్తుండు. మరి ఈడు చేస్తలేడే. ఈడు గూడా ఏం ఎంజాయ్ చేస్తలేడు గదా! చేస్తుండొచ్చు. వీడు లోపల లోపల చేస్తుండు. వాడు బట్ట బయలుగా చేసి చూపిస్తుండు. లోపల లోపల చేస్తుండొచ్చు. ఓకే. ఎవడు చేయనోడెవడు సుధపూస ఉన్నాడా ఎవడన్నా? మొగ పుట్టుక పుట్టినాక ఎవడో ఒకడు ఎంజాయ్‌మెంట్ చేస్తాడు. తాగుతాడు, తింటాడు. అమ్మాయిలు, గిమ్మాయిలు అన్ని షోకులుంటాయి. లేనోడు ఎవ్వడుండడు. బయటకొచ్చి సుధపూసల్లాగా ఎవ్వరు చెప్పమంటే చెప్పరు గానీ, కాకపోతే ఎంతో అంత మినిమమ్ జనాలకు ఒక 1% అన్నా హెల్ప్ చేస్తున్నాడని చిన్న నాకొక నమ్మకం. దానికోసం నేను మనోడిని ఎందుకు బయట టార్గెట్ చేస్తారు అంటున్నా నేను. టార్గెట్ చేయకూరి. మీరు క్రియేటివ్ ఆలోచించిర్రు. ప్రజలకు మీరేదైనా సేవ చేయరి. పైసలు ఇయ్యకూరి. వస్తు రూపంలో ఇయ్యిరి. అర్థమైందా? ఏదో విధంగా మీరు ఫస్ట్ ఫేమస్ కావాల. మీరు ఫస్ట్ ఫేమస్ అయితే యాపోడు మీ దగ్గరకొస్తాడు ఫస్ట్. అప్పుడు మీకు వచ్చిన పైసలతోని మీరేమన్నా చేయొచ్చు. అసలు మీరు ఫస్ట్ ఫేమస్ కావాలి గదా! ఫస్ట్ ఫేమస్ కావాలంటే మనం ఏదో ఒకటి చేయాలి జనాలకు. వానితోనున్న పైసలతోనో, వానితోనున్న టాలెంట్‌తోనో. వానితోని టాలెంట్ ఉంది, పైసుంది కాబట్టి ఖర్చు పెట్టుకుండు, చేసిండు, ఫేమస్ అయ్యిండు. తర్వాత బెట్టింగ్ యాప్ కూడా వచ్చిండు. ఓకే. అర్థమైందా? ఇప్పుడు 'అరిసె సాయి' బెట్టింగ్ యాప్ ఆపడం వల్ల, లేకపోతే ప్రమోషన్ చేయడం వల్ల ఎవ్వడు గూడా చెడిపోలే. అంతకు ముందే ఆల్రెడీ చాలా యాప్‌లున్నాయి.
చాలా యాప్లు ఉన్నాయి. చాలా విధాలుగా జనాలు దాంట్లో పైసలు పెడతానే ఉంటారు, పోతూనే ఉంటారు. చిట్ ఫండ్స్ మీద పెడతారు. ₹1,00,000 ఇస్తా, 2,00,000 ఇస్తా అంటే వానితోని పెడతారు. అర్థమైందా? లేకపోతే ఇంకోడు వచ్చేసి ఒక స్కీమ్ పెడతాడు. ఆ స్కీమ్‌లో పెడతారు. గోల్డ్ స్కీమ్. గోల్డ్ స్కీమ్ పెడతారు, సిల్వర్ స్కీమ్ పెడతారు, ఫర్నిచర్ స్కీమ్ పెడతారు. ఏదైనా ఏందంటే జనాలకు ఆశ. అరే! నేను ₹5 పెడితే ₹10 వస్తాయేమో అని చెప్పి. అర్థమైందా? మీకున్న దాని ప్రకారం అంటే మీకున్న అవగాహన ప్రకారము బెట్టింగ్ యాప్స్ ఫస్ట్ వస్తాయి డబ్బులు, తర్వాత పోతాయన్నా అంతేనా? అసలు మోసం. మొత్తం మోసమే. బెట్టింగ్ యాప్స్ అనేదే మోసం. మోసం. అర్థమైందా? స్టార్టింగ్‌లో వస్తాయి కదా డబ్బులు? స్టార్టింగ్‌లో ఇస్తారు. స్టార్టింగ్‌లో ఇచ్చి వీడిని టెంప్ట్ చేస్తారు. హ్మ్. అర్థమైందా? టెంప్ట్ చేసి వానితోని పైసలు చేసుకుంటారు. ఓకే. అర్థమైందా? ఈ టెంప్ట్‌కి ఎవడైతే ఆశ పడకుండా సాలు నాకు ఇయాల ₹100 వచ్చినాయి అనుకుంటాడో, సాలు నా ఖర్చుకొచ్చినాయి అనుకుంటాడో వాడు రోజు గెలుచుకుంటాడు. ఎవడైతే టెంప్ట్ అయ్యి 5,000 వచ్చినాయిగా అని చెప్పి 10,000 ఏస్తాడు, 10,000 వచ్చినాయిగా అని చెప్పి ₹1,00,000 ఏస్తాడు మొత్తం వాడిని మిగతాయి. పోతాయి. అర్థమైందా? గేమ్‌ని గేమ్ లాగానే ఆడాల. పత్తలాట ఆడరా భయ్ ఎంతోమంది పేకాట క్లబ్బులున్నాయి. అర్థమైందా? గుర్రాలు రేసింగ్‌లున్నాయి. అవును. ఆ! ఎన్నున్నాయి? బెట్టింగ్ యాప్‌లు బొచ్చెడున్నాయి గదా! అవన్నీ బెట్టింగ్‌లే గదా! హ్మ్. బెట్టింగ్ ఆడే చేస్తుర్రు. దాంట్లో వాని స్థాయికి తగ్గట్టు ఆడతాడు వాడు. వాళ్ళు టెంప్ట్ ఏడ గారు. ఈ అమాయకులేందంటే టెంప్ట్ అయితారు. టెంప్ట్ అయ్యి ఉన్నది లేనిది పోగొట్టుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు హర్ష సాయి బయటకొచ్చి నేను ఈ బెట్టింగ్ యాప్ ఆడకండి. ఓకేనా? నేను దాని గురించి చెప్పను మీకు ఇప్పటి నుంచి అన్నాడనుకో ఆగుతారా? హుహు. ఆగరు. ఎవ్వరు ఆగరు. రాకీ భాయ్ ఎందుకు జబర్దస్త్‌లో బిజీగా ఉన్న రాకీ భాయ్ ఎందుకు హర్ష సాయికి సపోర్ట్ చేస్తుండు ఈ విషయంలో? చూసిన సోషల్ మీడియాలో చూసిన నేను. నచ్చలే మీకు పర్సనల్‌గా? ఎవరు హర్ష సాయా? కాదు. ఆ! ఆయన పైన విమర్శలు. నాకు నచ్చలే. హ్మ్. అంతేనా? నచ్చలే నాకు. ఎందుకంటే ఓ హెల్ప్ చేసేటోన్ని ఎందుకు గెలుకుతుర్రు? హ్మ్. అర్థమైందా? హెల్ప్ చేసేటోన్ని ఎందుకు గెలుకుతుర్రు? చాలా ఉన్నాయి. సిగరెట్లున్నాయి. సిగరెట్ మీద క్లియర్‌గా రాస్తారు. అరే! నువ్వు సిగరెట్ తాగితే స్మోకింగ్ పోతావు. ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మొత్తం నోరు పోతది. క్యాన్సర్ వస్తది. పోతదిరా బాయ్ అని. ఎవ్వడన్నా ఆగుతారా? పోరలు యూత్ ఆగుతుర్రా మరి? సిగరెట్లు తాగేది యూతే గదా ఎక్కువ. పీకుతా ఉంటారు ఒక్కొక్కడు. ఎట్లన్నా అలవాటైతుందంటారు. ఇప్పుడు ఒక స్కూల్ నుంచి కాలేజ్ పోయినోడు, లేకపోతే స్కూల్‌లో 7థ్, 8థ్, 9థ్, 10థ్‌కి పోయినోడు ఎట్లా ఈ సిగరెట్ అనేది ఎందుకు ఆగుతలే? ఆ అలవాటు అనేది చిన్న అంటే ఫస్ట్ స్టైల్ మైనర్ భయ్. మైనర్ పోరలకు ఎందుకు వస్తుందంటారు? షోకుల కోసం తాగుతారు ఓకే. ఫస్ట్. ఓకే. ఇట్లా తాగి ఇట్లా అంటే పొగ పెద్దోళ్ళ ఊదాల. వల్లనే వాళ్ళు ఇదైతారంటారా? ఆ! వాళ్ళ పెద్దోని వల్లనే మరి. హ్మ్. అర్థమైందా? ఇన్‌స్పైర్ అయితారు ఇంకా. ఆ! సినిమాలలో మరీ పెడతారుగా భయ్ ఇట్లా. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఎవ్వనికైనా నార్మల్ ఒక పబ్లిక్‌కి ఒక సినిమాలు చూసినప్పుడు ఆ హీరో ఏం చేస్తే అది చేయాలనిపిస్తది కదా! హ్మ్. అట్లా ఒక్కసారి తాగుతాడు. దాంట్లో మజా అనిపించిందనుకో అది అలవాటైతే కథం. అలవాటిగా ఎడిక్ట్ అయిపోతారు. హ్మ్. అర్థమైందా? చాలా అట్లా మంది ఆల్రెడీ బెట్టింగ్ యాప్ ఎవడైతే అలవాటు ఉంటదో వాడే ఆడతాడు తప్ప అర్థమైందా? ఇప్పుడు హర్ష సాయి చెప్పిండన్నంత మాత్రాన యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఆడేటోడు ఎవడు ఉండడు. ప్రతి దానికి ఎవ్వరైనా కూడా వాళ్ళకి వాళ్ళే కారణం. ఎవడు పోగొట్టుకోమన్నాడు ఈళ్ళ దగ్గర పైసలు? ఈళ్ళ దగ్గర ఎంతున్నయి? రూ. 50 ఉంటే రూ. 50 ఆడు. నువ్వు మళ్ళా 500 అప్పు తెచ్చుకొని ఎవడు ఆడమన్నాడు? హ్మ్. ఇప్పుడు బండి కొంటాడు భయ్. ఇప్పుడు ఒక్కొక్కడు పెద్ద పెద్ద బైకులు ఇప్పుడు మంచి 100 సీసీ, 200 సీసీ, 500 సీసీ బైకులు కూడా ఉన్నాయి. దాని మీనింగ్ ఏంది? స్పీడ్‌గా పోవచ్చు అని చెప్పి సీసీలు పెట్టిర్రు. కానీ మన హైదరాబాద్ రోడ్లలో ఎంత స్పీడ్ పోవాలో మనకు తెలవదా? ఇప్పుడు ఫుల్లు ట్రాఫిక్ ఉంటది. అర్థమైందా? ఈయన దగ్గర 5,00,000 బండి ఉంది. 500 సీసీ బండి ఉంది. నువ్వు ఆడ ట్రాఫిక్‌లో నువ్వు 500 సీసీ అంటే స్పీడ్‌గా పోయి జనాలను గుద్దేసి నువ్వు సావమన్నారా? కంపెనీ ఉద్దేశ్యం ఏంటిది? ఏ బండన్నా ఎందుకు తయారు చేస్తారు? నువ్వు ఇంత స్పీడ్ పోవచ్చు. ఓకే. కాపోతే ఆ రోడ్డుకు తగ్గట్టు అక్కడున్న నీకు ప్రాంతం తగ్గట్టు పొమ్మని చెప్పి అని మీనింగ్. అంతేగాని నువ్వు ఏడైనా 200 స్పీడ్ కొట్టమని కాదు ఆడు. అట్లా యాప్‌లు కూడా అంతే. ఎవడైనా కూడా బెట్టింగ్ యాప్ అయినా ఇగో ఇది యాప్ ఏదో బావుంది. కొంచెం దాంట్లో రూల్స్, రెగ్యులేషన్స్ చదువుకొని మీకు ఒకవేళ అవగాహన ఉంటే ఆడమన్నట్టు వాడు ప్రమోషన్ చేయమంటే. అర్థమైందా? ఆడ తాగమనంగానే తాగుడు, వాడు తినమనంగానే తినుడు, వాడు పడుకోమనంగానే పడుకునుడు. అర్థమైందా? వాడు ఉరకమనంగానే ఉరుకుడు అంటే ఎవ్వడు కూడా సెట్ గాడు. అర్థమైందా? ఓకే. సబ్బుంటది, ఇంకోటుంటాయి. ఏవైనా గూడా ఇప్పుడు హీరోలొచ్చి ప్రమోషన్ చేసినంత మాత్రాన నువ్వు అవే వాడు, నీకు అది తప్ప ఇంక నీకేదుండదని చెప్పడం గాదు. కంపెనోడొచ్చి నాది ప్రమోషన్ చేయి సార్ అంటాడు చేస్తాడు. ఆ సబ్బు మంచిగుందా? స్కిన్ ఎలర్జీ వస్తుందా? లేకపోతే దానివల్ల నీకేమైనా నల్లగా అయితున్నావా అని నీకు తెలుస్తదది. ఏమన్నా ఆపేయాల. ఆ సబ్బు బంద్ జేయాల. ఎవడు చెప్తే ఏంది భయ్ ఈ అమ్మాయి సబ్బు బాలేదని. అదే సబ్బు బావుందనుకో,
మహేష్ బాబు ఇచ్చే సంతూర్ సోప్ మంచి సబ్బు మస్తు ఉంటది. కానీ ఆ మహేష్ సాబున్ బాబు వాడు. లాంటి వాళ్ళు ఈ గుట్కా యాడ్లు గానీ, హ్మ్. ఇలాంటి యాడ్లను చేయమని చెప్పినారంట గతంలో. చాలా ఆఫర్స్ వచ్చినా గూడా రిజెక్ట్ చేసినారు. ఇది జనాలకు మంచిది కాదని చెప్పేసి. అంతే గదా! కొంతమంది ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ యాప్‌ని నేను అంటే ప్రమోట్ హర్ష చేయాలా సాయి లేదా? గూడా ఆ విధంగా ఆలోచిస్తే బాగుండదు గదా! వాడంత పెద్ద స్టార్ గాలే గదా! హ్మ్. వాని దగ్గర అంత పైసలు రాలే గదా! ఓకే. అవాయిడ్ చేసేంత రాలే ఇంకా. హుహు. ఇప్పుడు వానికి పైసలు గావాలి భయ్. వాడేదో పబ్లిక్ సేవ చేయాలంటే పైసలు గావాలి. హ్మ్. అర్థమైందా? అట్లా పైసలు ఆశ చూపియడానికి మీకేమ వచ్చిండు. మీకేమన్నా వచ్చినాయా అట్లా? ఏమన్నా ఇట్లనే ప్రమోట్ చేయాలి యాప్స్, బెట్టింగ్ నాకు యాప్స్? రాలేదు చిన్న. నేను అంత ఫేమస్ గాలే ఇంకా. హ్మ్. అర్థమైందా? నాకు గూడా ఏమన్నా వస్తే హ్మ్. నేను గూడా క్లియర్‌గా చెప్తా. ఇగో ఈ యాప్‌లో ఇగో ఇవన్నీ ఉన్నాయి రూల్స్, రెగ్యులేషన్సు. హ్మ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే, మీకు దీంట్లో అవగాహన ఉంటేనే ఆడమంట. అర్థమైందా? అవగాహన ఉంటే ఆడండి. లేకపోతే డబ్బులు లేదు. సేఫ్‌గా పెట్టుకోండి. ఇప్పుడు నీకు బండొస్తేనే నువ్వు బండి నడుపు భయ్. బండి లేపు. 100 స్పీడ్‌లో పో. బండి రాకపోతే నువ్వు ఈ బండి తీసుకున్నంత మాత్రాన నువ్వు బండి కొని నువ్వు రోడ్డు మీద పోయి గుద్దుకొని సావమని గాదు. బండి తీసుకో. ఫస్ట్ బండి నేర్చుకో. బండి తీసుకొని నడుపు. ఇగో ఈ కంపెనీ బాగుందని చెప్తా. అంతేగాని ఇగో ఈ బండి నీకు రాకున్నా పర్లేదు తీసుకో. ఈ బండి తీసుకొని రోడ్డు మీద గుద్దుకోమని చెప్పను. అర్థమైందా? ఎవ్వరు గూడా ఉద్దేశ్యం అది గాదు నాన్న. ఈళ్ళు డబ్బులు పోగొట్టుకోవాలే, ఈడు రోడ్డు మీద పడాలే. అర్థమైందా? నా పేరు బదలం గావాలని ఎవ్వడు గూడా చెప్పడు. సరే అప్పటి మందం వానికి ఆ యాపోడొచ్చిండు. ఓకే. దాంట్లో రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. యాప్ ఎవడు వాడతాడు అసలు యాక్చువల్‌గా? అమాయకులు వాడతారు. పైసలు లేనోడు ఫ్రీ వాడతాడు. మనీ కోసం చూసేవాళ్ళేనా? జల్సాలు. మనిషి జల్సాలు. పైసలెక్కువై జల్సాలు చేసేటోడు జూడు. హ్మ్. అర్థమైందా? అయ్యమ్మ బాగా సంపాదిస్తే ఎంజాయ్ చేస్తారు చూడు కొడుకులు. ఏం అర్థమైందా? పని లేకుండా అంటారా? పనులు పాటలు లేకుండా వాళ్ళ పిల్లల్ని బాగా డబ్బు పెట్టి పెంచుతారు చూడు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు పోగొట్టుకుంటారు. ఫోన్ ఎవని దగ్గర ఉంటది భయ్. యాప్ డౌన్‌లోడ్ చేసుకునే ఫోన్ కావాలంటే ఏం కావాలి? స్మార్ట్ ఫోన్ కావాలే. అన్ స్మార్ట్ ఫోన్ ఎవనితోనైనా ఉంటదా పేదోనితోని? అందరి దగ్గర అందరూ వాడుతుర్రు కదా స్మార్ట్ ఫోన్‌లు. ఎవడు వాడుతుండు? అమాయకుడు పైసలు లేనోడు ఎవడన్నా వాడతాడా? నీకు సున్నం పని చేసేటోళ్ళు, సిమెంట్ పని చేసేటోళ్ళు అందరూ వాడుతున్నారు ఫోన్‌లు. అదే అంటున్నా వానికి పైసలు ఎక్కువైనాయి. హ్మ్. నీకు అర్థమైందా? వాడు చేసేదెంత? 500 పని రోజుకి. నీకు 10,000, 20,000 ఫోన్ ఎందుకురా నీకు? అంటే నీ స్థాయికి మించిన ఫోనే కదా అది. సరే ఓకే. వాడినావు సినిమాలు చూడనీకనో, యూట్యూబ్‌లో వీడియోలు చూడనీకనో వాడినావు. మళ్ళీ నువ్వు ఈ యాప్ ఎవడు డౌన్‌లోడ్ చేసుకోమన్నాడు? యాప్ డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో అకౌంట్‌లో పైసలు ఎవడు ఏమన్నాడు? అవన్నీ చెప్పిండు హర్ష సాయి. నువ్వు ఇట్లా యాప్ డౌన్‌లోడ్ చేసుకో, ఇట్లా పైసలేసుకో, నీకు ఇట్లా ఏసుకో, అట్లా ఏసుకో అని చెప్పి. చెప్పలే కదా! హర్ష సాయి మీనింగ్ ఏంది? ఈ యాప్ సజెషన్ చేస్తున్నా. అంటే గేమ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకు, గేమ్ ఆడే అలవాటు ఉన్నోళ్ళకు మనోడు సజెషన్ చేసిండు. ప్రతి ఒక్కరిని మోసం చేయాలని కాదు. రైట్ అన్న. థాంక్ యూ.